నమస్తే అండి. పద్మజ ఖండవిల్లి వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. పంచారమ క్షేత్రాల్లో ఒకటైన ద్రాక్షారామానికి చుట్టూ ఉన్న 108 నక్షత్ర పాద శివాలయాల్లో ఈరోజు విశాఖ నక్షత్రం 2వ పాదం వాళ్ళు వాళ్ళ జాతకంలోని దోషాలు పోగొట్టుకోవడం దర్శించుకోవాల్సిన నరిసిపూడి క్షేత్రంలోని శివాలయాన్ని చూద్దామండి. ద్రాక్షారామ క్షేత్రానికి వాయువ్య దిశగా సుమారు ఒక 29 కిలోమీటర్ల దూరంలో ఈ నరిసిపూడి అనే క్షేత్రం ఉంటుంది. మండపేట ఆలమూరు రోడ్డు మార్గంలో గుమ్ములేరు గ్రామం ఉంటుంది. ఆ గుమ్ములేరు బస్ స్టాప్కి సుమారు ఒక 1/2 కిలోమీటర్ల దూరంలో ఇప్పుడు మనం చూస్తున్న నరిసిపూడి గ్రామం ఉంటుంది. ఇక్కడ స్వామి శ్రీ ఉమాపార్వతి సమేత సోమేశ్వర స్వామి వారిగా మనకి దర్శనమిస్తారు. విశాఖ నక్షత్రం 2వ పాదానికి సంబంధించిన జాతకులు అది వాళ్ళ జన్మ నక్షత్రమైనా లేకపోతే పేరుని పడి చూసుకున్న నామ నక్షత్రమైనా సరే ఇక్కడ ఉన్న స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత విశాఖ నక్షత్రం 2వ పాదం తులారాశికి సంబంధించిన పాదం కాబట్టి తులారాశికి సంబంధించిన ద్రాక్షారామానికి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదివారపేట క్షేత్రంలో ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ పరమేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుని తర్వాత ద్రాక్షారామంలో ఉన్న శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుంటే వీళ్ళకున్న గ్రహదోషాలన్నీ పోయి సమస్త శుభాలు జరుగుతాయని చెప్తూ ఉంటారండి. ఇక్కడ ఉన్న ఈ ఆలయం చాలా పురాతనమైంది. కాలక్రమంలో మళ్ళీ తిరిగి నిర్మించడం జరిగింది. జగద్గురువులు చంద్రశేఖర స్వామీజీ మరియు జయేంద్ర సరస్వతి స్వామివారు ఈ ఆలయాన్ని సందర్శించారు. జగద్గురు చంద్రశేఖర సరస్వతి గారు కంచి కామకోటి పీఠానికి 68వ పీఠాధిపతి. వీరు దేశమంతటా 3 సార్లు పాదయాత్రలు చేశారు. ఆ పాదయాత్రలో భాగంగా ఈ ఆలయాన్ని కూడా ఆయన దర్శించుకున్నారనమాట. ఆ స్వామీజీ ఇక్కడున్న ఆలయంలో స్వామికి అభిషేకాలు అమ్మవారికి అర్చనలు నిర్వహించారని చెప్తూ ఉంటారు. ఈ ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుంది. ప్రధాన ఆలయం తూర్పుముఖంగా ఉంటుంది. ఆలయానికి తూర్పున ధ్వజస్తంభం, ఆగ్నేయమూల యాగశాల, అలాగే వాయవ్యమూల పంచముఖ ఆంజనేయ స్వామి ఉంటారు. వల్లి దేవస్థాన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే నవగ్రహ మండపం కూడా ఈ ఆలయంలో మనకి దర్శనమిస్తాయి. ఆలయ ప్రాంగణంలో చండీశ్వర స్వామి కూడా ఉంటారు. ఈ ఆలయంలో ఈశ్వరునికి ప్రతినిత్యం అర్చనలు అభిషేకాలు సాయంత్రం నిర్వహిస్తూ ఉంటారు. స్వామివారి కళ్యాణం వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు జరుగుతుంది. ఈ ఆలయంలో కార్తీక మాసంలో విశేషంగా పూజలు జరుగుతాయి. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు కూడా జరుగుతూ ఉంటాయి. సంక్రాంతి, దీపావళి మొదలగు పర్వదినాలు విశేషంగా జరుగుతూ ఉంటాయి. ఇక రవాణా సదుపాయాల విషయానికి వస్తే రాజమండ్రి బస్సులు వయా రామచంద్రపురం మండపేట మీదుగా ఉంటాయి. మండపేట కలవపువ్వు సెంటర్ నుంచి నరిసిపూడి గ్రామానికి గుమ్ములేరు మీదుగా ఆటోలు తిరుగుతాయి. ద్రాక్షారామం చుట్టూ ఉన్న ఈ 108 శివాలయాలనే భీమసభ అంటారండి. భీమసభ యొక్క నమూనా శివలింగం మన ఛానల్లో ఉంది. వీడియో పైన ఐకార్డ్స్లో కూడా ఇస్తున్నాను. తప్పకుండా ఆ వీడియో చూడండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఆలయం యొక్క లొకేషన్స్ కూడా అన్ని వీడియోస్లోనూ వీడియో కింద ఇస్తున్నాను డిస్క్రిప్షన్లోను. మీరు ఆ లొకేషన్ చూసుకుని కూడా మీరు ఈ ఆలయాలను చేరుకోవచ్చు అనమాట. మళ్ళీ రేపు మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి. నమస్తే.